అన్న నమస్తే, మీ పేరు ఏంటి, అసలు ఎక్కడ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? నా పేరు మల్లేష్. నేను 2019 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నాము. నోటిఫికేషన్ రాలేదు. 5 సంవత్సరాలు ఎదురు చూసాము, ఎక్కడ నోటిఫికేషన్ రాలేదు. తర్వాత 2025లో మెగా డిఎస్సి ద్వారా ఈ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంట్లో నాకు మెరిట్లో ర్యాంకు రావడం వల్ల టీచర్ ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నేను కౌతాల మండలం హాల్వి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఏం సార్, ఎలా ఉంది అంటే ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ రోజున మెగా డిఎస్సి 2025 అనేది పూర్తి బోగస్గా చేశారు, అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిరుద్యోగ యువత పట్ల ఆశ పట్ల నీళ్లు పోసారు కుటుంబ ప్రభుత్వ నాయకులు అంటున్నారు. ఏం సార్, అసలు మెగా డిఎస్సీలు జాబ్ తెచ్చుకున్నారు, దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు, వాటిలో ఏమాత్రం నిజం లేదు. నిజానికి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వీటిపైన ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టుకెళ్తే కోర్టు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టండి అని అడిగితే ఎటువంటి సాక్ష్యం వాళ్ళు చూపించలేకపోయారు. దానివల్ల కోర్టు కూడా దీనికి కేసును కొట్టివేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ ఇలాగనే చేస్తున్నారంటే వాళ్ళు ప్రజల్లో ఏదో కొంచెం అలజడి సృష్టించడానికి చేస్తున్నటువంటి చర్యలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ సభాముఖంగా. అంటే మీకు ఏదైతే 2025 నోటిఫికేషన్ సంబంధించి దాని దగ్గర అంటే రిజర్వేషన్ ప్రక్రియ వచ్చిన కాడ నుంచి లేదా మీ దగ్గర డబ్బులు ఏమన్నా రుసుముగానే ఏమైనా తీసుకున్నారంటారా? అటువంటి డబ్బులు ఇచ్చే స్తోమత మా దగ్గర లేదు. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. 5 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది తప్ప డబ్బులు ఇచ్చి కొనేలాగా ఉంటే మేము వేరే ఉద్యోగాలు చేసుకునే లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళం తప్ప ఈ ఉద్యోగం కోసం ఇంత కష్టపడే వాళ్ళం కాదు. ఎటువంటి సింగిల్ రూపాయి కూడా ఇవ్వకుండా మేము ఈరోజు సంపాదించాం. మెరిట్లోనే మాకు ఉద్యోగం వచ్చింది తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు. సో ఇదంతా నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ మా దగ్గర కూడా మెగా డిఎస్సి సంబంధించి అభ్యర్థులు ఏదైతే నిరుపేదలకు కానీ లేదా మోసపోయిన విద్యుత్ మాతో కూడా కలిసి ఉన్నారు, మేము కూడా దీక్షలు చేస్తామంటే మాతో పాటు వచ్చి కూర్చుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. నిజంగా జెన్జీ బ్యాచ్ మొత్తం వాళ్ళతో పాటు ఉన్నారు, నిజంగా ఆ విధంగా ఉన్నారంటారు. ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ చేసుకుంటూ వచ్చింది. సో మాట్లాడడానికి ఏ విషయం లేదు కాబట్టి ఈ విషయం దొరికింది, దీన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని కూడా చెప్తా ఉన్నాం. ఫైనల్గా ఈ ర్యాలీ వల్ల వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ర్యాలీ వల్ల ఏంటంటే అసలు ఎటువంటి అవకతవకలు లేకుండా డిఎస్సి జరిగింది. 150 రోజుల్లో ఫిల్ చేసినటువంటి ఘనత మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్ గారికే చెందుతూ ఉంది. సో అంటే ఇటువంటి గొప్ప గ్రేట్నెస్ అంతా కూడా వాళ్ళకి చెందకుండా వాళ్ళపైన బురద జల్లుతున్నారు తప్ప ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. మేము టీచర్లం, పాఠాలు చెప్తాం, కుట్ర చేస్తే గుణపాఠం కూడా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్.